ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్ మూవీ ఇప్పుడే చూసి రావడం జరిగింది. సినిమా అయితే మామూలుగా లేదు భయ్యా, నాకైతే పిచ్చిగా నచ్చింది. సినిమా స్టార్టింగ్ ఒక లవ్ టుడే గుర్తొస్తుంది, కొద్దిగా ముందుకెళ్ళే కొద్ది ఆర్య 2 గుర్తొస్తుంది. కానీ ముందు ఇంటర్వెల్ 20 నిమిషాల్లోనే మనకైతే ఒక బ్యాంగ్ ఉంటుంది అనమాట. ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటే, సర్ప్రైజుల మీద సర్ప్రైజులు ఉంటే, ఇది ఎక్కడ సినిమా రామామ, ఏదో చిన్న సినిమా అనుకున్నామే, ట్రైలర్ చూసి ఏదో లవ్ స్టోరీ, ఏదో లవ్ ఫెయిల్యూర్ అనుకున్నామే, ఇంత స్కేల్ ఉంది ఏంద్రా అనేటటువంటిది మీకు ఇంటర్వెల్ ముందే అనిపిస్తుంది అనమాట. ఇంక ఇంటర్వెల్ తర్వాత సినిమాని కనెక్ట్ చేసేటటువంటి విధానం, అలా తీసుకెళ్లేటటువంటి విధానం ఉంటుంది. నిజం చెప్తున్నా, ఇదే సినిమాని తెలుగులో ఏ హీరో తీసినా, ఏ డైరెక్టర్ డైరెక్ట్ చేసినా కానీ సినిమా దరిద్రంగా ఉండేది. ఇదేం సినిమా అని చెప్పి తిట్టేవాళ్ళు. కానీ ప్రదీప్ చూసుకున్నట్లయితే తన యాక్టింగ్తో సినిమాని అలా ముందుకు తీసుకెళ్ళిండు. చాలా అంటే చాలా సెన్సిటివ్ పార్టీ, కానీ ఆ సెన్సిటివ్ పార్ట్ని కూడా మనకు తగిలేలా చాలా అంటే చాలా బాగా తీసిండు. ఈ సినిమాలో మెయిన్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకున్నందుకే, ఆ యాక్టింగ్ చేసినందుకే, ఆ ఎమోషన్లు పండించినందుకే ముందు ప్రదీప్కి అయితే సలాం కొట్టాలి. ఆ తర్వాత మమిత, మన ప్రేమల మూవీ హీరోయిన్, తన యాక్టింగ్ కూడా వేరే లెవెల్ అనిపిస్తుంది. వీళ్ళిద్దరికన్నా వాళ్ళ నాన్న క్యారెక్టర్ చేసిన